నాట్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ మిల్క్కి సబ్స్టిట్యూట్ కానీ మిల్క్లో కలిపోతుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారు సార్ అంటే దీనికి యాడ్ చేసి ఆయిల్ యాడ్ చేయడానికి కారణం మేకప్ చేస్తారు. మేకప్ చేసి వాళ్ళకి కలెక్షన్ సెంటర్లో మేకప్ అవుతారు. చాలా వీళ్ళు స్మాల్ బెనిఫిట్స్ కొరకు ఆయిల్ అది ప్రోడక్ట్ నాట్ టు బి యూజ్డ్ ప్రొపరేటరీ ఫుడ్ కిందకి తీసుకుంటారు సార్. ఆయిల్ మిక్స్ చేస్తారు అక్కడ. ऐसे उठा के डालना पड़ता, अभी इससे नहीं जाता। नहीं जाता, डाले उसको डाल इधर ये तो लेकिन कैसे करके भी స్కిమ్మింగ్ పౌడర్ ఇస్ ఉంది కదా. అవును సార్, అంటే పాలతో చేసింది కాదు. ఇట్ ఇస్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ మిల్క్ బట్ నాట్ షుగర్. కొంచెం సీరియస్ ఫిజికల్ వీ కెనాట్ సాంప్రదాయ ఇది దానిపైన చెక్ చేసాం. గోవిందరాజుపల్లిలో ఈ కల్తీ పాలు ఎలా తయారు చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీద టాస్క్ ఫోర్స్ మరియు హత్నూరా పోలీసులు కలిపి ఒక జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. దానిలో ఇక్కడ బుర్ర శంకరయ్య, బొమ్మ శంకరయ్య మరియు వాళ్ళ కొడుకు రాఘవేందర్ ఇద్దరు కూడా వాళ్ళకి ఒక డైరీ ఉంది. ఆ డైరీలో న్యాచురల్గా న్యాచురల్ మిల్క్ కాకుండా ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఆశతోటి ఆర్టిఫిషియల్గా మిల్క్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. సో ఆ మిల్క్ చాలా ముఖ్యంగా దాన్ని ఒక పౌడర్, ఇట్ ఈస్ ఎ మిల్క్ మిక్స్, ఇట్ ఈస్ నాట్ ఏ డైరీ ప్రోడక్ట్. అంటే ఇది పాలతో తయారు చేసింది కాదు, ఇది ఆర్టిఫిషియల్గా తయారు చేసిన పౌడరు. ఈ పౌడర్ని యూజ్ చేసి ఈ వాటర్లో కలిపి ఒక రకమైన వైట్ మిల్క్ టైప్ ఆఫ్ క్వాలిటీని ద్రావణాన్ని చేస్తున్నారు. దానిలో ఈ మనం టెస్టులు చేసినప్పుడు దొరకకుండా ఫ్యాట్ పర్సంటేజ్ పెంచడానికి పామ్ ఆయిల్ని మిక్స్ చేసి కలుపుతున్నారు. సో పామ్ ఆయిల్లో మీకు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేపు మీరు పాలను టెస్ట్ చేసినప్పుడు కూడా మనకు ఏదైతే ఆ పైన మనము పాలలో న్యాచురల్గా ఈ పైన మన నెయ్యి ఇలాంటిది వస్తుంది, మీగడ వస్తుంది అని అనుకుంటాం కదా, అది రావడానికి ఇట్లాంటి పామ్ ఆయిల్ నూనె అనేది దానిలో మిక్స్ చేసి కలుపుతున్నారు. ఈ రెండింటిని మిక్స్ చేసి వీటిని మళ్ళీ తెలియకుండా న్యాచురల్గా వచ్చిన పాలల్లో కూడా మిక్స్ చేసి బయట ఉన్న ప్రజలకి, దాంతోపాటు కొన్ని పాల ప్యాకెట్స్ తయారు చేసే కంపెనీస్కి కూడా రెగ్యులర్గా సప్లై చేస్తున్నారు. సో ఇదంతా బయట వాళ్ళంతా తెలుస్తుందని చెప్పేసి ఒక 3-4 మెంబర్స్
బీహార్ నుండి కొంచెం కూలీలను తీసుకొచ్చి చాలా రహస్యంగా డైలీ దాదాపు 100 నుండి 200 లీటర్స్ వరకు ఈ కల్తీ పాలను తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా క్లియర్గా ప్రజల యొక్క హెల్త్కు చాలా మంచిది కాదు. సో ఎస్పెషల్లీ పామ్ ఆయిల్ యూజ్ చేయడము, ఈ పౌడర్ యూజ్ చేయడము ఎప్పుడు కానీ దానిలో క్లియర్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇట్ షుడ్ నాట్ బి మిక్స్డ్ విత్ మిల్క్ అని చెప్పేసి. అయినా కూడా ప్రజల ఈ ఆరోగ్యాలతో ఒక హాని కలిగించే ఇట్లాంటి ఎందుకంటే పాలు ప్రతి ఇంట్లో కూడా వాడతారు, చిన్నపిల్లల నుండి మొదలు పెడితే ముసలి వాళ్ళ వరకు కూడా ఈ పాలని ఒక సంపూర్ణ ఆహారం అంటారు. అట్లాంటి యూనివర్సల్ ఫుడ్ని వీళ్ళు కల్తీ చేసి చాలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే అనారోగ్యం రావడానికి ఇది కారణమవుతుంది. సో నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పట్టుకొని ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని కూడా పిలిపించి ప్రాపర్గా అన్ని శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ శాంపిల్స్ అన్నింటినీ కూడా ల్యాబొరేటరీకి పంపించేసి వీళ్ళ మీద ఒక మంచి గట్టి చర్య తీసుకొని వాళ్ళందరి మీద కేసులు పెట్టి వీలైతే లీగల్ ఒపీనియన్ తీసుకొని, ఎందుకంటే పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా అందులో క్లియర్గా ఉంది. పీడీ యాక్ట్ ఇట్లాంటి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి ఒక ప్రొవిజన్ ఉంది. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని ఒకవేళ వీలైతే అట్లాంటివి కూడా చేస్తాము. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంబడే దాదాపు సంగారెడ్డిలో ఉన్న అన్ని డైరీస్లో కూడా మార్నింగ్ నుండి ఇప్పటి వరకు వివిధ ప్లేసెస్లలో డైరీలు అన్నింటినీ కూడా చెక్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు దాదాపుగా చెక్ చేసిన వారిలో ఏం రాలేదు, ఇది తప్ప. ఇంకా ఇక ముందు కూడా ప్రజలకి ఎక్కడైనా అనుమానం వచ్చి ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు, కల్తీ పాలు తయారు చేస్తున్నారు, ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ తయారు చేస్తున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో దీనిలో ఇప్పటి వరకు దాదాపుగా 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఈ మెషినరీ మరియు ఈ దీనికి చేయాల్సిన అన్ని మెటీరియల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇంకా ఏమున్నా ప్రజలకు ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే మీడియా ప్రతినిధులందరికీ కూడా ఒక రిక్వెస్ట్, ఎప్పుడు కానీ మీరు ఎందుకంటే జిల్లాలో పోలీసులు కంటే మీరు ఎక్కువ తిరుగుతూ ఉంటారు, ఎందుకంటే మీ పోలీసులు ఎంతమంది ఉన్నారో మీరు కూడా అంత ఉంటారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదున్నా, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదున్నా ప్లీజ్ షేర్ విత్ ద పోలీస్, సో దట్ మేము డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఇట్లాంటి ప్రజల అనారోగ్యానికి సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.